మా ఊరికైతే వచ్చేసాము. ఈరోజు మా ఇంటి ముందైతే మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ అన్నమాట ఇవాళ. హాయ్ కాక, హాయ్ రాకి. అప్పుడు హాయ్ చెప్పలే కాదు, నువ్వు అడిగినా కానీ చెప్పలే. అంటే జుట్టు వేసుకుంటున్నావు కదా అప్పుడు, అందుకే జుట్టుకి అదేంది అద్దం లేదు, దువ్వెన లేకుండా మంచిగా వేసుకుంది. డ్రైవింగ్ లో పాస్ అయినా. మా అత్తమ్మ నన్ను అడిగలే పాస్ అయినావా లేదా అని చెప్పి. నేనైతే పొద్దున నుంచి అడిగి ఫోన్ చేసినా కానీ నువ్వు చెప్పలేదు. నాకు మా విషయమే మర్చిపోయినా నేను. సర్ప్రైజ్. ఏమైంది అక్క, గోరింటాకు పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు కాళ్ళకి? కాదు, మీ డాడీకి మీ మమ్మీ పైన అంత ప్రేమ ఉంది చూడు. మరి ఎంత ప్రేమ ఉంటేనే అంత ఎర్రగా వండుతుంది. చేతులు చేయించు అక్క, చేతులు చేయించు. అగ చూడు ఎంత ఎర్రగా వండిందో. ఎప్పుడు వచ్చినా? లేట్ అయింది. అందరికంటే ఫస్ట్ అందరం ఒకటేసారి వచ్చినాం. ఏడతారు వెళ్తే కాడ కూరగాయలు అయితే అన్నీ తీసుకొచ్చేసాము కావాల్సినవి. అందరు రీల్స్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు. వాళ్ళు ఎంత అంటే డెడికేషన్ ఎట్లుందంటే వాళ్ళకి మామూలుగా. ముసలి స్టెప్పులు అంట మా తేజీ అడుగు పాపం వీలైపోయారు వాళ్ళు. వచ్చిందంటే నవ్వుతారు వీళ్ళు. ఒకసారి పాట పాడు రే. ఊగకే అన్నప్పుడు ఇట్లా పెట్టి ఊగకే మరి మతిలేని సుందరి జింగి చక్కి జింగి చక్కి చా చక్కి జింగి చక్కి జింగి చక్కి చా. అంతే 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 మేము చేసిన రీల్స్ మేమే చూడు ఎట్లా నాడుతున్నాం. అక్క చూడు చేసినప్పుడు మంచి చేసినాం అనుకున్నాం, కానీ వీడియో చూసిన తర్వాత అది ఎట్లా ఉందో అనేసి నవ్వుతుంది. వచ్చింది చరణ్య వేసింది డ్రెస్ వేసింది. అట్లా ఉంటది మరి.
డాన్స్ చేయి. ఆమె డాన్స్ చేస్తుందంట. నాన్న పని మంచిగా మేము రీల్స్ చేసుకుంటే మా ఆయన పాపకి ఎత్తుకొని ఉండాలి. పూలా కష్టపడుతున్నా ఇండియా వీళ్ళంతా కష్టపడుతున్నారు యూట్యూబ్ కోసం. చాయ్ తీసుకొస్తున్నా వీళ్ళంతా కష్టపడుతున్నాను. చాలా కష్టపడి అలసిపోయినా బాగా అలసిపోయినా వీళ్ళంతా ఆడవాళ్ళందరూ ఏమో డాన్సులు చేస్తారు ఇక్కడ పనులు చేస్తారు. మా తమ్ముడు టీతో స్టార్ట్ చేసిండు వంటలు. టీతో స్టార్ట్ చికెన్ బిర్యానీ చేస్తాడు ఇంకో నెలలో. నీ ఫోన్లో ఏమన్నా ఉన్నాయా కామెడీ పంపి. చిట్టి పాప తాత దగ్గర ఎంజాయ్ చేస్తుంది రో. ఇటు చూడమ్మా చిట్టి పాప చిన్న మామ వస్తుందంట నాన్న మాట్లాడుతుంది. బాగా మాట వింటుంది చూడు. ఇప్పుడు వరకు రీల్స్ చేసాం కదా. ఇప్పుడు ఇక ప్రసాదం అంటే దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రసాదం అయితే స్టార్ట్ చేసిన. దీంట్లో పరమాన్నం వండుదాం అనేది రైస్ అయితే పెట్టేసుకున్నా. చూపిస్తాను మీకు. దీంట్లో పెట్టేసి కలిపేయడమే. సరిగా లేవేంది ఇక్కడ. ఇప్పుడు నేను అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు శీతల పండుగ అంటే ఇదే అన్నమాట. పెళ్లిగాని అమ్మాయిలు ఇక్కడ ఉన్న ఇంట్లో చేసిన ప్రసాదం శీతలాదేవి దగ్గరికి తీసుకొని వెళ్తారు. సో ఇది మీకు బోనం ఎట్లనో నాకు అట్లా సరిపోతా. సో ఫస్ట్ పెట్టు ఫస్ట్ శీతలాదేవి ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుండి మేమైతే ప్రసాదం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పెళ్లి కాని అమ్మాయే తీసుకొని వెళ్తుంది ప్రసాదము అమ్మవారి దగ్గరికి. ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, కానీ ఇలా పెళ్లి కాని అమ్మాయిలు తీసుకెళ్తే మంచి భర్త వస్తాడు అనేసి ఇలా పెళ్లి కాని అమ్మాయిలు అమ్మవారి దగ్గరికి అయితే ప్రసాదం తీసుకెళ్తారు. ఇక్కడ మా సాయి ప్రసన్న వాళ్ళ అత్తమామ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆగాము. ఎందుకంటే మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే. ఇలా మేమందరం కలిసి అమ్మవారి దగ్గరికి అయితే ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసాము. ఇలా ఊరంతా కలిసి చేసుకుంటాం ఈ పండుగనైతే. మేము తీసుకొచ్చిన వాటర్ని అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర చుట్టూ ఒక రౌండ్ తిరిగి వాటర్ని అయితే పోసేస్తాము. ఇక్కడ మేము తీసుకొచ్చిన ప్రసాదం అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే తీసుకెళ్తున్నాం. అమ్మవారు అంటే శీతల భవాని అమ్మవారు అంటే 7 అక్క చెల్లెలు. ఊరు క్షేమం కోసం మన పంట పొలాలు అంతా మంచిగా ఉండాలనేసి, వర్షాలు బాగా పడాలి అనేసి ఈ పండుగనైతే సెలబ్రేషన్ చేసుకుంటాము. మనం తీసుకొచ్చిన పూలదండ అయితే అమ్మవారికి సమర్పించాలి. మనం తీసుకొచ్చిన ప్రసాదం గినంగా అమ్మవారి దగ్గర 7 ముద్దల్లాగా చేసి పెట్టాలి. ఎందుకంటే 7 అక్క చెల్లెలు కదా అమ్మవారిలో. శీతల భవాని అమ్మవారంటే వనదేవతలు. ఇదంతా మా బంజారా వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. నేనేమైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. నేను డాన్స్ చేసింది. याड़ी कच्चा देता शोभा देना याड़ी उंदरे घरवा उंदरी तलाड़ी देना घेरी वाड़ी देना नाम मोट मारी याड़ी यकीन खड़े मारी याड़ी याड़ी उंदर शोभा देना नाम मोट हाथ जोड़े होगा रखानो मुना जबा रखानो याड़ी गाना गाना समझावा याड़ी देवा नायक हनुमान नायक याड़ी एक बकरा काटते एक मारी याड़ी ₹1000 याड़ी वासु हम त्यागम कराचा याड़ी वासु हम त्यागम कराचा याड़ी ने कधी कसा राचा याड़ी कधी कसा राचा आज साग हम पंडा कराचा आज साग हम पंडा कराचा आज
आज हम पंడుగ कीदे गणपतो सारी తెలంగాణ మామాల మేడం ఫైనల్గా పూజ అయిపోయింది guys. ఇంటికి వచ్చేసాం. ఇంటికైతే వచ్చినాక నా ఫోన్ ఇందాక మేము అక్కడ అమ్మవారి దగ్గర మొక్కడానికి పోయినాం కదా, అక్కడ అయితే మటన్ కర్రీ కట్టుకురా చికెన్ చికెన్ మటన్ ఇద్దరు గొడవ అయితే అక్కడ ప్రిపేర్ చేసి ప్రిపేర్ నా సెక్షన్ వచ్చేసి చికెన్ ఎగ్ కర్రీ. నా సెక్షన్ ఏమన్నా చిన్న చిన్న సహాయపడము అంటే కూరగాయలు కట్ చేసేస్తా పెద్దన్న ఉండేసేమో బగారా రైస్ వండుతుంది. బాస్మతి బగారా రైస్ అంటే పెద్దన్న చెప్పుకొస్తాడు. పెద్ద డాడీ నాకు పెద్దన్న నాకు పెద్ద డాడీ అంట తీసుకురా. బగారా ఎప్పుడన్నా మనం చేసుకుంటే ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యి వేయండి, దాని టేస్ట్ వేరే విధంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇక మేము ఫుడ్ అయితే తినేసి లాస్ట్లో అయితే ఇక పాటలు పెట్టుకొని ఇలా డ్యాన్స్లు అయితే చేసేసుకున్నాం అందరం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.